హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి 15 ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి ఎంపీ పార్థసారథి రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద గత ప్రభుత్వం 571 జీవోని 14/9/2012లో జీవో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 218 జీవో 1/12/2015 రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో అక్షింతలు పడితే ఆ లీజుని రివైవ్ చేసి నెలకు 1,42,000 నుంచి 2 లక్షలకు ఎకరాన సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో 99 తీసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత గుర్తు చప్పుడు కాకుండా మొన్న ఎన్నికల ముందు గత ప్రభుత్వం 140 జీవోలు తీసి 25/9/2023లో దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి దాన్ని ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే 505 కోట్లు. ప్రభుత్వ రిజిస్టర్ ఆఫీసులోనే దాని విలువ 505 కోట్లు. మార్కెట్లో కనీసం 3,000-4,000 కోట్లు ఉంటుంది. కానీ ఎంత తక్కువ పట్టుకున్నా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అది. అలాంటి భూమి 30 సంవత్సరాలు ప్లస్ రిన్యూవబుల్ 30 సంవత్సరాలకి కేవలం 2 లక్షల రూపాయలకి ఎకరాన సంవత్సరానికి 2 లక్షల రూపాయలకి ఎకరాన మీరు దారాదత్తం చేస్తే దాన్ని వెంటనే బయటకు తీసినట్లు, వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో 12 విడుదల చేసి జీవో 12 ప్రకారం ఆ లీజును రద్దు చేసి అక్కడ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించినటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ భూమిగా చేయడమే కాకుండా అక్కడ బోర్డు పెట్టి జీవో నంబర్ 12 ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా అనౌన్స్ చేసి అక్కడ బోర్డు పెట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాంటి భూమి ప్రభుత్వ భూమిగా ఈ ప్రభుత్వం జీవో 12 ప్రకారం స్వాధీనం చేసుకొని బోర్డులు పెట్టి ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను క్యాన్సిల్ చేస్తే నిజమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టున్నది. ఈ ప్రభుత్వం నిజంగానే వాళ్ళ మీద తన పంజా విప్పినట్టున్నది. నిజంగానే ఒకటొకటిగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు బయటకొస్తేమోనని ఎంతో ఆశపడ్డాం. వెంటనే ఏమైందో తెలియదు. వెంటనే మరి రేవంతు అంటే నావంత అడిగిండా, రేటెంత రేట్ అంటే చెప్పిండా తెలియదు. దాన్ని మళ్ళీ జీవో 37 ద్వారా జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు. అదే భూమిని వాళ్ళకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంటే లేనట్లు, గతంలో దాని ద్వారా లబ్ధి జరిగినట్లు,
ఈయన ఈ జీవోతోటి లబ్ధి జరుగుతున్నట్లు, ఈ జీవోతోటి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు. అరే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది ముందు తెలియదా? జీవో క్యాన్సిల్ చేసేటప్పుడు క్యాన్సిల్ చేసేటప్పుడు తెలుసు కదా. మళ్ళీ దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నాను, లేకుంటే రేటు పెంచిన కాబట్టి ఇస్తున్నాను. అదే రేటు పెంచితే ఎంత పెంచినవయ్యా? 15 లక్షలు. నేను అడుగుతున్నా, జీవో ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలో సంవత్సరానికి 10% కట్టాలి కదా. మరి ఆ లెక్కతోటి ఒకవేళ నువ్వు ఇష్యూ చేసిన 505 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి 50 కోట్ల 5 లక్షల రూపాయలు కట్టాల. ఒక ఎకరాన, ఒక సంవత్సరాన 50 కోట్ల రూపాయలు అంటే 30 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అసుంటి భూమిని మళ్ళా ఏదో కొంచెం పెంచినట్ల, దాంట్లో ఏదో ఇది చేసినట్ల, ప్రభుత్వానికి లబ్ధి చేసినట్ల జీవోను మళ్ళీ 12వ జీవోను క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవో నంబర్ 37 ఇచ్చి, ఈ జీవో నంబర్ 37 ద్వారా మళ్ళీ అదే భూమిని అదే పాఠశాల రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు జాగున్నాయో దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అవి కాక దాని వెనుక వేరొక సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఈ ఢిల్లీకి పంపుతున్నా కాబట్టి క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేపిస్తే అది శంకులో పోసిన తీర్థం అవుతుందా? గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు, గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకు